పేరు గిరిజ. హోమ్ గార్డెనింగ్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు ఈ చెట్టు నుంచి ఈ కొమ్మ తుంచకుండా ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవాలనో అది చూపిస్తానండి. నేను చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ చేసి పెట్టానండి. ఇదిగోండి, ఇది తల్లి చెట్టు నుంచి ఈ కొమ్మని దీంతో పాటు ఉందండి. దీన్ని ఇందులో కొంచెము భూమిలోకి పెట్టి అలాగే ఉంచాలండి. ఒక 2-3 వారాలు అలా ఉంచాలండి. దాని తర్వాత ఇది దానంతకు తను బాగా పెరిగేటట్లు వచ్చే స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వేరు నుంచి మనం కట్ చేస్తామండి. మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తానండి. ఇదిగోండి, ఇది కొమ్మ. ఈ కొమ్మని నేను ఇందులో పెట్టానండి. మనం భూమిలో కూడా పెట్టుకోవచ్చు, పాట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. పెట్టిన తర్వాత దీని మీద ఇలా మనం మట్టి కప్పి కనీసం అంటే ఒక 15 days అలా ఉంచేసేసి దీనికి కావాల్సిన వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుందండి. దీనికి కావాల్సినటువంటి పోషకాలన్నీ ఈ చెట్టు నుంచి ఇది తీసుకుంటుందండి. ఎప్పుడైతే మనం వేరు చేస్తామో ఇలా, దాని తర్వాత మనం పోషకాలు వీటికి అందిస్తూ ఉంటే చక్కగా పెరిగి పెద్దగవుతాయండి. ఇది ఒక పద్ధతి అండి. ఈ పద్ధతి ద్వారానే నేను చాలా మటుకు అది ఉండే మల్లె చెట్టు దాని విధంగానే నేను పెంచానండి. ఇక్కడ పెట్టినటువంటి కొమ్మ ద్వారా పెంచినవేనండి. ఇటు పక్క ఉండేటివి ఇది కొమ్మతో పెంచినానండి. అది కూడా కొమ్మ ద్వారానే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చక్కగా మొగ్గ కూడా వచ్చిందండి. ఇది ధనియా, కొత్తిమీర అండి. ఇది తర్వాత ఇది గోంగూర అండి. ఇవన్నీ ఈ విధంగా పెంచుకుంటున్నానండి నేను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నేను. మీరు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారనేసి అనుకుంటున్నానండి. నమస్తే.